కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం రేకొండ జడ్పీ ఉన్నత పాఠశాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సందర్శించారు. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలతో కలిసి పాఠశాల పరిశుభ్రతపై చర్చించారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల డైనింగ్ హాల్ కోసం 5 లక్షలు, ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి 20 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఈ ఏడాది కూడా 10వ తరగతి విద్యార్థులకు ఉచిత సైకిళ్లు అందజేస్తామని తెలిపారు. అనంతరం ఆటోలో ప్రయాణిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనా విజయాలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. మీరు వచ్చేయండి. ఏర్పాటు చేసుకుని వల్ల అందరితో మానుకొని దాంతోపాటు ఒకసారి లోకల్ సమస్యలు అవి మాట్లాడుకొని రేపు కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. రేపు మనకి 16వ తారీఖు నాడు అన్ని గ్రామాలలో సర్పంచ్ సాబ్ ఏ విషయాలు ఇంకా విషయాలు బడి బాట కార్యక్రమం పిల్లలను కూడా మంచిగా గ్రానైట్ ఏం చేయాలంటే మోడీ గారు తెలుసు కదా, మోడీ గారు 12 సంవత్సరాలు విజయవంతంగా ప్రధానిగా పాలన కొనసాగించిన సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా రైతు సమ్మేళనలు కానీ, యువ సమ్మేళనలు కానీ, మేధావుల సమ్మేళనలు కానీ, వృద్ధి కార్యక్రమం పరిశీలించడం కానీ, వివిధ ప్రాంతాలు సందర్శించడం కానీ, ఇట్లా అన్ని వర్గాలను కలవడం కానీ, ఇట్లా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇక్కడ ఒక వినూతంగా మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. స్వచ్ఛ పాఠశాల ఈ నెల 15వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వము పాఠశాలను తిరిగి తెరవాలని చెప్పి ఆదేశించింది. కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల తరగతి గదులను క్లీన్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. స్వచ్ఛ పాఠశాల పేరుతోనే తరగతి గదులు శుభ్రం చేయడం. దీన్ని రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛత సంస్థలు, ఉపాధ్యాయ సంఘాలు కానీ, అక్కడ యువత కానీ, స్థానిక ప్రజలను అందరినీ ఇన్వాల్వ్ చేసి ఎక్కడ కూడా పార్టీ కండువ కానీ, పార్టీ సింబల్ కానీ ఇక్కడ ఉండదు. ఇక్కడ ఉన్నా కూడా దాన్ని వెంటనే తొలగిస్తారు. ఇక్కడ ఉండదు కూడా. అంటే రాజకీయాలకు అతీతంగా ఈ సేవా కార్యక్రమాన్ని ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛ పాఠశాల పేరుతోని ఈ వినూత్న కార్యక్రమం తీసుకోండి. దానిలో భాగంగా ఈరోజు దాదాపు అన్ని పాఠశాల కేంద్రాల్లో టిఫిన్ బయటకు ఏదో స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం అంటే తూతు మంత్రంగా మీడియా కోసము, సోషల్ మీడియా కోసము, దానికోసం కాకుండా ఈ రోజు అన్ని పాఠశాలలో స్థానిక ప్రజలతో కలిసి స్వచ్ఛ సంస్థతో కలిపి కార్యకర్తలందరూ కూడా టిఫిన్ బయటకు వాళ్ళ ఇంటి నుంచి సొంతంగా టిఫిన్ తీసుకొని వచ్చి డైరెక్ట్ వచ్చి కూర్చొని ఆ పాఠశాల ప్రాంతాన్ని పరిశీలించడం, రేపు కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం చేయడం, ఏ క్లాస్ రూమ్ ఎవరెవరు ఇన్ఛార్జ్, ఎంతమంది కార్యకర్తలు, ఎంతమంది ప్రజలు ఇన్వాల్వ్ చేయాలని చెప్పి ఒక ప్లాన్ చేయడానికి ఈరోజు టిఫిన్ బయట కార్యక్రమం కూడా పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా పూర్తి స్థాయిలో నిర్వహించుకోవడం జరిగింది. రేపు శుద్ధి కార్యక్రమం,
దాంతోపాటు 16వ తారీఖు నాడు ఆయా గ్రామాల్లో ఒక చిన్న ర్యాలీ. మీ పిల్లలను మీ కూలి పనికో, ఇంటి పనికో ఉపయోగించుకోకండి. వాళ్ళని చదువు నేర్పించండి. విద్యావంతులుగా తయారు చేయండి. దేశం ఉపయోగపడే విధంగా తయారు చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతోని ఒక చిన్న చిన్న ర్యాలీలను కూడా నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే నేను ఈరోజు ఈ రేవకొండ గ్రామానికి రావడం జరిగింది. టిఫిన్ బ్యాచ్‌లో పాల్గొని రేపటి కార్యక్రమం గురించి కూడా కార్యకర్తలతోని, ప్రజలతోని, స్థానిక స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడడం జరిగింది. అందరం కూడా రేపు ఈ పాఠశాల శుద్ధి కార్యక్రమాన్ని, స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం.